ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. సో మోడీ నోట ఇటు లాక్డౌన్ పరిస్థితులు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతున్నటువంటి అంశం. సో దీన్ని కొంచెం ఇండెప్త్గా మనం మాట్లాడుకుంటే డైరెక్ట్గా ప్రధాని మోదీ గారు ఇండియా లాక్డౌన్ అవుతుంది అని చెప్పలేదు. సో కోవిడ్ తరహాలో అయితే దేశం మొత్తం సామాన్యుల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎలాంటి ఇబ్బందులు పడ్డారో అలాంటి పరిస్థితులు రావచ్చనే మాట మాట్లాడారు రాజ్యసభలో. సో ఒకవైపు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం, దాని త్రూగా చమురు సంక్షోభం, ఇటు ఎల్పిజి ఎల్ఎన్జి గ్యాస్ సంక్షోభం ఇండియాలో, మరికొద్ది రోజుల్లో పెట్రోల్ డీజిల్ కూడా దొరకవంటూ పానిక్ బుకింగ్స్. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కలగలుపుకుంటే మోడీ గారు మాట్లాడిన మాట ఇప్పుడు దేశ ప్రజల్లో ఒక భయాన్ని నెలకొల్పుతోంది. పర్టికులర్గా కేంద్ర అధికారులతో ఇటు ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రపంచం మరోసారి యుద్ధమేఘాల నీడలోకి వెళ్తోందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఒకవైపు రష్యా ఉక్రెయిన్, మరోవైపు ఇజ్రాయెల్ పాలస్తీనా, ఇప్పుడు మరికొన్ని దేశాల మధ్య ఉద్రిక్తతలు. ఈ పరిస్థితులు చూస్తుంటే అందరిలోనూ ఒకే భయం మొదలైంది. యుద్ధం వస్తే ఇండియాలో మళ్ళీ లాక్డౌన్ పెడతారా? మన దేశ ఆర్థిక పరిస్థితి ఏమవుతుంది? దీని వెనుక ఉన్న అసలు నిజాలేంటో క్లియర్గా తెలుసుకుందాం. అసలు యుద్ధానికి లాక్డౌన్కు సంబంధం ఉందా? మనం గతంలో చూసిన లాక్డౌన్ కరోనా మహమ్మారి వల్ల వచ్చింది. అది ఒక హెల్త్ ఎమర్జెన్సీ. కానీ యుద్ధం వల్ల వచ్చే పరిస్థితులు వేరుగా ఉంటాయి. యుద్ధం నేరుగా మన దేశంపై ప్రభావం చూపనంత వరకు మెడికల్ లాక్డౌన్ వచ్చే అవకాశం లేదు. అయితే యుద్ధం వల్ల ఎకనామిక్ లాక్డౌన్ లాంటి పరిస్థితులు వచ్చే ప్రమాదం ఉంది. ఎకనామిక్ లాక్డౌన్ ఏంటి? సో సామాన్యుడిపై ఎంత ప్రభావం చూపిస్తుంది. యుద్ధం మొదలైతే గ్లోబల్ సప్లై చైన్ దెబ్బతింటుంది. ముఖ్యంగా క్రూడ్ ఆయిల్, పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశం తాకుతాయి. రవాణా ఖర్చులు పెరిగితే నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలు చూపిస్తాయి. ఒకవేళ పరిస్థితి విషమిస్తే ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు. కానీ అది మనం చూసిన 2020 నాటి లాక్డౌన్లా ఉండకపోవచ్చు. సో మరి ఇండియా సిద్ధంగా ఉందా దీనికి? ప్రస్తుతం భారతదేశం ఆర్థికంగా చాలా బలంగా ఉంది. ప్రపంచంలో ఏ మూల యుద్ధం జరిగినా మన దేశ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. అయితే యుద్ధం అనేది కేవలం బోర్డర్లకే పరిమితం కాదు, అది మన జేబులపై కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి అనవసరమైన పుకార్లను నమ్మి భయపడాల్సిన అవసరం లేదు. కానీ అప్రమత్తంగా ఉండడం మాత్రం చాలా ముఖ్యం. సో ప్రపంచ శాంతిని కోరుకుందాం. యుద్ధం ఎవరికి మేలు చేయదు. మరి యుద్ధం వల్ల ధరలు పెరిగే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కూడా మస్తుగా కామెంట్ చేయండి. నేను చెప్పిన లాజిక్ పాయింట్స్ని మీరు అనలైజ్ చేసి మీ యొక్క కామెంట్, యుద్ధం వల్ల రేట్లు పెరుగుతాయా? నిత్యావసర వస్తువులు కావచ్చు, కూరగాయలు కావచ్చు, ఇటు పెట్రోల్ డీజిల్ ధరలు కావచ్చు, ఆల్రెడీ చమురు సంక్షోభంతో ఎల్పిజి ఎల్ఎన్జి గ్యాస్ల హైక్ చూస్తున్నాం మనం. సో ప్రపంచం ఇప్పుడు ఒక అగ్ని పర్వతం మీద కూర్చుంది. ఒకవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగట్లేదు, మరోవైపు ఇజ్రాయెల్ ఇరాన్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అగ్రరాజ్యాల మధ్య మాటల యుద్ధం కాస్త అణ్వాయుధాల దాకా వెళుతుంది. ఇలాంటి తరుణంలో భారతీయులందరినీ వేధిస్తున్న ఒకే ఒక్క ప్రశ్న, ఒకవేళ పెద్ద ఎత్తున యుద్ధం మొదలైతే మన దేశంలో మళ్ళీ లాక్డౌన్ వస్తుందా? మన ఇళ్లలో మనం బందీలు కావాల్సిందేనా? దీని వెనక ఉన్న అసలు భయం ఏంటి? చాలామందిలో తెలియని భయం. సో లాక్డౌన్ అంటే కరోనా లాంటి వైరస్ వల్లే వస్తుందని అనుకుంటారు. కానీ యుద్ధం వల్ల వచ్చే భయం అంతా ఇంత కాదు. ఎకనామికల్గా షట్ డౌన్ అయిపోతుంది. సో దీంట్లో ఫస్ట్ కేసు తీసుకుంటే యుద్ధం వల్ల సముద్ర మార్గాలు మూతపడతాయి, మన దేశానికి వచ్చే ముడి చమురు ఆగిపోతుంది. అండ్ సెకండ్ వన్, పెట్రోల్ డీజిల్ ధరలు లీటర్కు 200 నుంచి 300 రూపాయలు దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎకనామికల్ షట్ డౌన్ అంటే అదే. ఇండియా డైరెక్ట్గా లాక్డౌన్ అయిపోదు, రవాణా స్తంభించిపోదు, ఎకనామికల్ షట్ డౌన్ వస్తుంది. మోడీ గారు చెప్పింది అదే. ఎమర్జెన్సీ మీటింగ్లో ఒకటే మాట చెప్పారు, కరోనా తరహా పరిస్థితులు ఇండియాలో రావచ్చు అని చెప్పారు. ఇలాంటి నేపథ్యంలో చాలామంది సామాన్యులు పానిక్ అవుతున్నారు.
ఇండియా షట్ డౌన్ అయిపోద్దా, ఇండియా షట్ డౌన్ అయితే పరిస్థితి ఏంటి అని. సో కరోనా లాంటి పరిస్థితులు కనిపించవు. ఇంకా అంతకు మించి 100 రూపాయలు 200 అవుద్ది, 200 నుంచి 300 అవుద్ది. పెట్రోల్ డీజిల్ ధరలు 300 రూపాయలకి వెళ్ళిన ఆశ్చర్యం లేదు. ఒకవేళ కనుక ఇలాంటి ఎకనామికల్ షట్ డౌన్ వస్తే అండ్ రవాణా వ్యవస్థ మొత్తం స్తంభించిపోతే కూరగాయల నుండి నిత్యావసరాల వరకు ఏది కూడా బయటికి రాదు. అప్పుడు ప్రభుత్వం ప్రజల కదలికలపై ఆంక్షలు విధించక తప్పని పరిస్థితి. దట్ ఈస్ ద లాక్డౌన్. సో ఇదే అసలైన ప్రమాదం. యుద్ధం అనగానే కేవలం బాంబులు తుపాకులు మాత్రమే కాదు, అదొక ఆర్థిక విపత్తు, ఆర్థిక విలయం. యుద్ధం మొదలైన కొన్ని గంటల్లోనే మన స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోతుంది. లక్షల కోట్ల రూపాయల ప్రజల సంపద ఆవిరైపోతుంది. చూస్తున్నాం 2 నెలలుగా. తర్వాత బంగారం ధరలు ఆకాశం తాగుతాయి. సరే, ఈ 3 నెలల నుంచి అంటే బంగారం ధరలు తక్కుకుంటూ వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో చాలామంది తమ దగ్గర ఉన్న బంగారాన్ని ఇంకా తగ్గిపోద్దేమో, కొంతమంది కొనేవాళ్ళు కొంటున్నారు, అమ్మేవాళ్ళు అమ్ముతున్నారు. కానీ బంగార షాపులు మాత్రం ఖాళీగా ఉండట్లా. మధ్యతరగతి మనిషికి బంగారం కొనడం అనేది ఒక కలగా మారిపోతుంది. సో ఒక పక్క పెరుగుతున్న ద్రవ్యోల్బణం, యుద్ధం వస్తే ఇప్పుడు కంట్రోల్ తప్పిపోద్ది ఆ ద్రవ్యోల్బణం. ద్రవ్యోల్బణం అంటే రూపాయి విలువ పడిపోయి వస్తువుల ధరలు రెట్టింపు అవుతాయి. అప్పుడు మనం సంపాదించే జీతం ఇంటి ఖర్చులకు కూడా సరిపోదు. మరి ఇండియా ఈ పరిస్థితిని ఎదుర్కోగలదా? భారత్ ఇప్పుడు ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. మన దగ్గర దాదాపు 3 నెలలకు సరిపడా ముడి చమురు నిల్వలు ఉన్నాయి. అలాగే ఆహార ధాన్యాల నిల్వలు కూడా పుష్కలంగా ఉన్నాయి. కానీ యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగితే ఏ దేశమైనా సరే మోకరిల్లాల్సిందే. అందుకే భారత ప్రభుత్వం డిప్లొమాటిక్గా యుద్ధం రాకుండా చూస్తోంది. మనకు ఏ దేశంతోనూ యుద్ధం లేకపోయినా గ్లోబల్ ఎకానమీ వల్ల మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి వస్తువులు బయట దేశాలకు ఎగుమతి అవుతాయి అండ్ అక్కడ ఉన్న ఉత్పత్తులు మన దేశానికి వస్తాయి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నమాట. సో అంటే మన మీద ఆధారపడి బతకం. ఏ దేశమైనా, ప్రపంచంలో ఏ దేశమైనా అంతే. సో చివరిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మెడికల్ ఎమర్జెన్సీ లాంటి లాక్డౌన్ వచ్చే అవకాశం తక్కువ. కానీ ధరల పెరుగుదల వల్ల మనం బయటకు వెళ్ళలేని పరిస్థితి, అంటే ఫినాన్షియల్ లాక్డౌన్ అంటారు. సో ఇది వచ్చే ఛాన్స్ ఉంది. మోడీ గారు డైరెక్ట్గా చెప్పలేక కరోనా తరహా పరిస్థితులు అని చెప్పారు. సో ఒకవేళ డైరెక్ట్గా మోడీ గారే ఫినాన్షియల్ లాక్డౌన్ సిచ్యువేషన్ ఇట్ విల్ హ్యాపెన్ అని ఒక మాట చెప్పారనుకోండి, ప్రపంచం కల్లోలం. ఇంకా స్టాక్ మార్కెట్లు పడిపోతాయి, బంగారం రేటు తగ్గిపోద్ది, ఇంకా అసలు చాలా పిచ్చి పిచ్చి పరిస్థితులు ఏర్పడతాయి. సో యుద్ధం అనేది వినాశనానికి దారితీస్తుంది. సో మరి మీరేమంటారు? యుద్ధం వస్తే ఇండియా తనను తాను కాపాడుకోగలదా? పెరగబోయే ధరలను మనం తట్టుకోగలమా? మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేయండి. సో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ముఖ్యంగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఘర్షణలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. సో ఇలాంటి నేపథ్యంలో ప్రధాని మోదీ చేసిన ఒక ప్రసంగం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రధాని తన ప్రసంగంలో కరోనా మహమ్మారి నాటి పరిస్థితులను ప్రస్తావించడంతో మళ్ళీ దేశంలో లాక్డౌన్ విధిస్తారా అనే అనుమానాలు సోషల్ మీడియాలో చాలా గట్టిగా వ్యక్తమవుతున్నాయి. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో సో ఇప్పుడు క్లియర్గా మనం డిస్కస్ చేసుకున్నాం. ప్రధాని మోదీ తన స్పీచ్లో ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం వల్ల తలెత్తే పరిణామాలను వివరిస్తూ కరోనా సమయాన్ని గుర్తు చేశారు. అయితే ఇది జబ్బుల గురించి కాదు, బేసిక్గా ఒక ఆర్థిక వ్యవస్థ, సరఫరా వ్యవస్థ గురించి. మహమ్మారి సమయంలో ప్రపంచవ్యాప్తంగా రవాణా ఎలాగైతే ఆగిపోయిందో, ఇప్పుడు యుద్ధం వల్ల కూడా అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో రవాణాకు ఆటంకం కలుగుతుందని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా చమురు, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందని, అప్పట్లోలాగే ఇప్పుడు కూడా మనం స్వయం సమృద్ధిగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. సో వేసవిలో కూడా లాక్డౌన్ వచ్చే అవకాశం ఉందని సోషల్ మీడియాలో పెద్ద వైరల్ అవుతుంది. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. సో ప్రస్తుతం దేశంలో ఎలాంటి ఆరోగ్య అత్యవసర పరిస్థితి కూడా లేదు. కాబట్టి
గతంలో లాగా ప్రజలను ఇళ్లకే పరిమితం చేసే లాక్డౌన్ ఇట్ వోంట్ బి హ్యాపెన్ ఇన్ ఇండియా. సో ప్రధాని మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకుని ఉద్దేశపూర్వకంగా కరోనా అన్నారు కాబట్టి లాక్డౌన్ వచ్చే ఛాన్స్ ఉందని చాలామంది మాట్లాడుకుంటున్నారు. సో యుద్ధం వల్ల వస్తువుల ధరలు మాత్రమే పెరుగుతాయి, కానీ జనజీవనం స్తంభించిపోయే పరిస్థితులు ప్రస్తుతం లేవు. అయితే యుద్ధం ఇంకా కొనసాగుతూ గ్యాస్ పెట్రోల్ సరఫరాకు తీవ్రమైన ఇబ్బందులు తలెత్తే మాత్రం దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థపై ఆంక్షలు విధించే అవకాశం ఉంది. అలాగే ఆఫీసులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే అవకాశం లేకపోలేదు. సో ఇలాంటి ఇబ్బందులు తప్పవు. కరోనా మహమ్మారి సమయంలో మనం చూసాం, మన ఎదుర్కొన్న సవాళ్ళను ప్రధాని ఎందుకు గుర్తు చేశారంటే, ఒకవైపు ఇంధన ధరలు, భారత్ తన చమురు అవసరాల కోసం గల్ఫ్ దేశాలపై ఆధారపడుతుంది. యుద్ధం వల్ల పెట్రోల్ డీజిల్ ధరలు అండ్ వస్తువుల రవాణా, సముద్ర మార్గాల్లో దాడులు పెరిగితే ఎగుమతులు దిగుమతులు మొత్తం నెమ్మదిస్తాయి. ఇది ధరల పెరుగుదలకు దారితీస్తుంది. ఆర్థిక అనిశ్చితి, స్టాక్ మార్కెట్లు పడిపోవడం, రూపాయి విలువ తగ్గడం వంటివి జరగవచ్చు. సో ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ పరిస్థితుల వల్ల రవాణాలో కొంత జాప్యం జరుగుతుంది. దీన్ని ఆసరాగా తీసుకొని కొందరు వ్యాపారులు కృత్రిమంగా కొరత క్రియేట్ చేసి ధరలు పెంచే అవకాశం కూడా లేకపోలేదు. సో ఏదేమైనప్పటికీ నిజంగా ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్ మరి ఇండియా లాక్డౌన్కు దారితీస్తుందా? మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయం కూడా కామెంట్ చేసి ప్రయత్నం చేయండి.